హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సింపుల్గా టేస్ట్గా బ్రెడ్ హల్వా ఎట్లా చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ముందు బ్రెడ్స్ అన్ని తీసుకొని డ్రై చేసుకోవాలన్నమాట, సో దట్ ఆయిల్ ఎక్కువ పీల్చుకోవు. తర్వాత నేను చూపిస్తున్న విధంగా పీసెస్ లాగా చేసుకోవాలి. పక్కన పెట్టేసుకొని పాన్ పైన ఆయిల్ హీట్ చేసుకోవాలి. హీట్ అయిన ఆయిల్లో బ్రెడ్స్ అన్ని ఫ్రై చేసేసుకోవాలి. అయిన పీసెస్ అన్ని పక్కన పెట్టేసుకొని షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందాం. ఒక కప్పు షుగర్కి ఒక కప్పు వాటర్ సరిపోతుంది. షుగర్ సిరప్ కొంచెం థిక్ అయితే సరిపోతుంది, ఎక్కువ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పక్కన పెట్టుకున్న ఫ్రైడ్ పీసెస్ అన్నీ ఇందులో వేసేసేయాలన్నమాట. మొత్తం పీల్చేసుకోవాలి క్లియర్గా. తర్వాత ఈ స్టేజ్లో కొన్ని పాలు పోసుకోవాలి. ఇక్కడ మనం కాచి చల్లార్చుకున్న పాలు యూజ్ చేస్తున్నాం. ఇక్కడ మనం థిక్ మిల్క్ యూజ్ చేస్తున్నాం. థిక్ మిల్క్ అంటే మీగడున్న పాలు తీసుకుంటే టేస్ట్ మంచిగా ఉంటుంది. బ్రెడ్ పీసెస్ అన్ని మంచిగా పాలలో సోక్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. తర్వాత లాస్ట్లో నెయ్యి వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. నెయ్యి వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకొని ఈ స్టేజ్లో మీకు ఏమైనా డ్రై ఫ్రూట్స్ కావాల్సి వస్తే వేసుకోవచ్చు. తర్వాత ఈ మిశ్రమం అంతా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి, అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు నేను మీకు టేస్ట్ చూసి చెప్తాను. కొంచెం షుగర్ తక్కువ